ఎందుకంటే ఉన్న వాస్తవం చెప్పాల్సిందే. 2020, 21 నుంచి కరోనా విలయతాండవం చేసిన పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక పరంగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ ఉన్నప్పటికీ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని, ఎందుకంటే 2014లో ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, బహుశా అప్పుడు కూడా ఎన్డీఏనే, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ అండ్ పవన్ కళ్యాణ్ ముగ్గురు కూడా అధికారంలో ఉన్నారు. వీళ్ళ ముగ్గురు కూడా అమరావతిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాము అని చెప్పి 2019 వరకు ఏ విధంగా ఏర్పాటు చేశారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. పెద్ద దాని గురించి నేను చర్చ చేయాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే బ్లూ ప్రింట్ల ముఖ్యమంత్రి అంబేద్కర్ విగ్రహాన్ని బ్లూ ప్రింట్లోనే పరిమితం చేసి పడేశారు. ఈవెన్ కనీసం కార్యరూపం కూడా దాల్చలేదు. 5 సంవత్సరాల పరిపాలనలో కనీసం కార్యరూపం కూడా దాల్చలేదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం. కనీసం ₹1 నిధులు కూడా కేటాయించలేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం 2019లో ఏర్పడినటువంటి రాష్ట్ర ప్రభుత్వం, నేను రాష్ట్ర ప్రభుత్వంతో కొన్ని అభిప్రాయ విభేదాలు ఉండుండొచ్చు గత ప్రభుత్వంతో. దట్ డస్ నాట్ మీన్ దట్ వాళ్ళు చేసినటువంటి మంచిని ప్రజలకు చెప్పకుండా ఉండలేం కదా. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్వరాజ్ మైదానం, ఇన్స్టాల్ ఆఫ్ డాక్టర్ బిఆర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ స్టాట్యూ అట్ స్వరాజ్ మైదాన్, డేటెడ్ 17/7/2020లో జీవో ఆర్టీ నెంబర్ 244 అని గత ప్రభుత్వం ఇంచుమించుగా 20 ఎకరాల్లో గ్రీన్ ల్యాండ్స్కేప్ విత్ ఫెసిలిటీ డెవలప్డ్ కామన్ పీపుల్ ఫర్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ వాక్. It is also detailed that area which is 125 feet statue Dr. B.R. Ambedkar will be installed. The concrete pedestal on the ground will be up to 30 mm into 30 mm approximately. ఇది ఒక్కటే కాదు, అంబేద్కర్ గారి విగ్రహంతో పాటుగా దీంట్లో ఏమేమైతే కన్స్ట్రక్షన్ చేయాలో, ఏం చేయాలో కంప్లీట్గా ఒక జీవో రూపంలో ఇచ్చి దీనికి ఒక కమిటీని వేసి ఆ కమిటీ ద్వారా రమారమి 400 కోట్ల రూపాయలు కేటాయించి ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఎందుకంటే నేను రాష్ట్ర ప్రజలకు కూడా, విఘ్నులైనటువంటి ప్రజలకు కూడా చెప్తున్నా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కేవలం ఒక కులానికి సంబంధించినటువంటి వ్యక్తికి మాత్రం కాదు. ఇది దయచేసి అందరూ గమనించాలని కోరుతున్నా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక కులానికి, ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు. ఎందుకు అంటే ఈరోజు రాష్ట్రంలో ఏదన్నా జర్నలిస్టు, ఏ కులమైన జర్నలిస్ట్ అయినా అరెస్ట్ అవ్వగానే టక్కుమని హైకోర్టుకి వెళ్ళిపోయి ఒక జర్నలిస్ట్ను అరెస్ట్ చేశాడని కానీ 2 నిమిషాలు హైకోర్టు ఆర్డర్ ఇస్తుంది విడుదల చేయమని. కారణం ఏంటి? భావస్వేచ్ఛ. భావస్వేచ్ఛ ఎక్కడి నుంచి వచ్చింది? రాజ్యాంగంలో నుంచి వచ్చింది. చిలకలూరుపేటలో ఒక అమ్మాయి సోషల్ మీడియాలో వైసీపీ కార్యకర్త మీటింగ్ ఒక చిన్న పోస్ట్ పెట్టిందని ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయి అరెస్ట్ చేయించిన మరుక్షణంలో హైకోర్టు ఇమ్మీడియట్గా ఆమెను రిలీజ్ చేయమని ఆర్డర్ ఇచ్చింది. దేంట్లో వచ్చింది? భావస్వేచ్ఛ. ఈరోజు నేను మీతో మాట్లాడుతున్నా, ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నా, ఎక్కడి నుంచి వచ్చింది? భావస్వేచ్ఛ. ఈరోజు చిన్నపిల్లల దగ్గర నుంచి, మహిళల దగ్గర నుంచి, రాజకీయ పార్టీల దగ్గర నుంచి, జర్నలిస్టుల దగ్గర నుంచి, డాక్టర్స్ దగ్గర నుంచి, లాయర్ల దగ్గర నుంచి, సమాజంలో అమరావతి రైతులు అద్భుతమైనటువంటి పోరాటం చేశారు. ఎక్కడి నుంచి వచ్చింది? రాజ్యాంగమే. ఈ దేశంలో మనిషి పుట్టిన దగ్గర నుంచి చచ్చిపోయేంత వరకు పరిరక్షించేది రాజ్యాంగం మాత్రమే. ఆ రాజ్యాంగం ప్రిన్సిపల్స్గా రాసినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన డ్రాఫ్టింగ్ కమిటీగా ఎన్నో దేశాల యొక్క రాజ్యాంగాన్ని పరిశీలించి